సినిమా యాక్టర్లు ఈసారి ఇది ఖచ్చితంగా ఆసక్తికరమైన పరిణామమే. చాలామంది జగన్ గారి ఇంటికి వెళ్ళటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించడం ఇవన్నీ జరిగిన మాట వాస్తవం. అయితే టీడీపీ వాళ్ళు కేసీఆర్ గారి వైపు నుంచో ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి వచ్చి వెళ్ళారనేది దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది నేనైతే చెప్పలేను. ఎందుకంటే నిజమైతే రాఘవేంద్రరావు గారిని ఆయన్ని భయపెట్టి జగన్కి మద్దతు ఇప్పించవచ్చు కదా. బోయపాటి సీనునే తీసుకొచ్చి మరి ఆయనే చేశారంటున్నారు ప్రచార ప్రకటనలు చంద్రబాబు గారి తరఫున. ఆయన కూడా తీసుకొచ్చి డైరెక్ట్గా నిజంగా అట్లా జరిగేటట్టయితే చేయొచ్చు కదా. ఒకవేళ జరిగింది అంటే వాళ్ళలో కూడా బలహీనత ఉందని అర్థం కదా. సో అది వేరే విషయం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ నాయకుడైనా ఏ యాక్టర్ అయినా వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, లేదు వాళ్ళకి ఆత్మసంతృప్తి ఉంటుంది, లేదు ఖచ్చితంగా జగన్ అధికారంలోకి వస్తాడని నమ్మితేనే వెళ్తారు. ఒకవేళ నిజంగానే కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు భయపెడితే ఏం చేస్తారు? జగన్ అధికారంలో రాడనే అభిప్రాయం ఉందనుకోండి, అసలు వెళ్ళరు కదా, కాంపా ఊరుకుంటాం మేము మద్దతు ఇవ్వండి అని చెప్తారు. అట్లా కాదు కదా, ఓపెన్గా వెళ్ళి వీళ్ళు అంతా మద్దతు ప్రకటించారు ఫస్ట్ టైం. గతంలో కాంగ్రెస్కి అప్పుడు ఏమీ ప్రకటించలేదు. గతంలో ఆయన వైఎస్ రాజశేఖర గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వెళ్ళి కలవటం ఇవన్నీ చేశారు. కానీ ఈసారి ఇక్కడ కిందసారి జగన్ గారికి ఏం అనుకూలంగా లేరు కదా, ఈ పెద్దగా లేరు. ఈసారి మోహన్ బాబు లాంటి వాళ్ళు, మోహన్ బాబుకి జగన్ గారి కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది. అట్లాగే మన రాజశేఖర్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మళ్ళీ గతంలో ఉన్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయినా మేము తప్పు చేసామని వాళ్ళు వచ్చారు. ఆలీ గారిదే కొంచెం తమాషా, టీడీపీతో కలిశారు, చంద్రబాబు గారిని కలిశారు, పవన్ కళ్యాణ్ని కలిశారు, మళ్ళీ జగన్ గారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర జాయిన్ అయ్యారు. సో వీళ్ళలో నా పాయింట్ ఏంటంటే వీళ్ళని నిజంగా భయపెట్టి ఉంటే వాళ్ళు కామ్గా ఊరుకుంటారు ఇష్టం లేకపోతే. జగన్ గారి తరఫున మోహన్ బాబు వీళ్ళందరూ ఎందుకు ప్రచారం చేస్తారు? పృథ్వీ గారు అయితే ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు. అట్లాగే పోసాని కృష్ణమురళి గారు ఆయన చాలా గట్టిగా ఎప్పటి నుంచో జగన్ గారికి మద్దతుగా ఉన్నారు. సో ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారని నమ్మకం ఉండబట్టి వీళ్ళంతా చేరుండొచ్చు. కేవలం భయపెడితేనే వచ్చి చేరతారని నేను అనుకోను. నిజంగా ఆ భయం ఉంటే అసలు కామ్గా ఊరుకుంటారు. ఎటు చంద్రబాబు గారికో ఇటు వీళ్ళకో అనుకూలంగా ప్రచారం చేయకుండా ఉంటారు తప్ప ఇట్లాంటివి జరుగుతాయని నేను అనుకోను. ఖచ్చితంగా జగన్ గెలుస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీ ఈసారి జగన్కి ఎక్కువగా మద్దతు ఇచ్చి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అట్లయితే మరి చంద్రబాబు గారి దగ్గర చేరిన వాళ్ళందరూ మరి 23 మంది ఎమ్మెల్యేలని ఆయన కొన్నాడు. మరి అప్పుడు డబ్బులు కొట్టి కొన్నానని ఒప్పుకోమనండి, వాళ్ళని భయపెట్టానని ఒప్పుకోమనండి. అప్పుడు ఇది కూడా మనం ఓహో ఇట్లాంటి జరుగుతాయేమో అని మనం కూడా అనొచ్చు. అయితే అసలు రాజకీయాల్లో అటు ఇటు కొంతమంది మీరు ఇటు చేరండి అటు చేరని చెప్పరని నన్ను, కానీ చెప్పినా కూడా చేరేవాడు ఎందుకు చేరతాడు? వాడికి ఉపయోగం ఉందనుకుంటేను, లేకపోతే వాడికి నష్టం లేదనుకుంటేను, అధికారం వస్తుందనుకుంటేను అట్లా చేరతారు తప్పితే ఏదో ఎవరో చెప్పారనో ఎవరో భయపెట్టారని చేరే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోయారు కదా, భయపడాల్సిన అవసరం వాళ్ళకి పెద్దగా ఉండదు. సో కాబట్టి పూర్తిగా అదే కారణమని నేనైతే అనుకో.